అంటే ఇప్పుడు మనం మోడ్రన్ ఇండియా చదువుకునేటప్పుడు మనకి మోడ్రన్ ఇండియాలో ఎలా ఉంటుంది? మోడ్రన్ ఇండియా ఎలా స్టార్ట్ అవుతుంది? మనకి బ్రిటిషర్స్ మన ఇండియా వచ్చిన దగ్గర నుంచి మోడ్రన్ ఇండియా స్టార్ట్ అవుతుంది కదా! సో, ఈ మోడ్రన్ ఇండియాలో మనకి 1600 నుంచి 1858 వరకు కంపెనీ యొక్క రూల్ అనేది ఉంటుంది మన ఇండియాలో. నెక్స్ట్ 1858 నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు 1947 వరకు మనకి బ్రిటిష్ రూల్ అనేది ఇండియాలో ఉండడం జరుగుతుంది. నేరుగా క్రౌన్ అనేవాళ్ళు, రాణి అనే ఆమె మన ఇండియాని పరిపాలించడం జరిగింది. సో, ఈ టైంలోనే మనకి 1858లో మనకి విక్టోరియా మహారాణి ఎప్పుడైతే ఈ బాధ్యతలను తీసుకుందో అప్పుడే మనకి అకౌంటింగ్ జనరల్‌ని ఏర్పాటు చేశారు. అకౌంటెంట్ జనరల్‌ని మన యొక్క లావాదేవీలు, లెక్కలు, ఫినాన్షియల్ యాస్పెక్ట్స్ అన్నీ చూసుకోవడానికి అకౌంటెంట్ జనరల్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత 1919లో మాంటింగ్ చైన్స్ సంస్కరణల ద్వారా మనకి ఆడిటర్ జనరల్‌ని ఏర్పాటు చేయడం జరిగింది.